పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా కాంగ్రెస్ 26 డివిజన్లలో గెలుపొందింది. బీఆర్ఎస్ 9, బీజేపీ 1, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 4 డివిజన్లలో గెలిచింది. గెలిచిన అభ్యర్థులు విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. కాంగ్రెస్ 26, బీఆర్ఎస్ 9, బీజేపీ 1, ఫార్వర్డ్ బ్లాక్ 4. రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ విక్టరీ కొట్టింది. కాంగ్రెస్ అభ్యర్థులు సంబరాలు చేసుకుంటున్నారు. ఆ దృశ్యాలు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ను కాంగ్రెస్ గెలుచుకుంది. కాంగ్రెస్ 26 డివిజన్లలో గెలుపొంది. బీఆర్ఎస్ 9, బీజేపీ 1, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 4 డివిజన్లలో గెలుపొందింది. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 26 డివిజన్లలో గెలుపొందింది. బీఆర్ఎస్ 9, బీజేపీ 1, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 4 డివిజన్లలో గెలుపొందింది. గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి విక్టరీ సింబల్ చూపిస్తున్నారు. కాంగ్రెస్ సంబరాల్లో మునిగి తేలుతోంది. పోటాపోటీగా నడుస్తోంది. ఓ పక్కన ఇటు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఒక టెన్షన్ వాతావరణం కనపడుతుంది. కొన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గెలిచిన అభ్యర్థులు ఓడిన అభ్యర్థుల ముందు హంగామా చేస్తున్నారు, ర్యాలీలు తీస్తున్నారు. దీంతో ఇరు వర్గాలు కూడా బాహాబాహీకి దిగుతున్నటువంటి సందర్భం కనబడుతోంది. ప్రస్తుతం రామగుండం బ్రేకింగ్ చూస్తున్నాం. రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ విక్టరీ కొట్టింది. కాంగ్రెస్ 26, బీఆర్ఎస్ 9, బీజేపీ 1, ఫార్వర్డ్ బ్లాక్ 4. కొంతవరకు బీఆర్ఎస్కు ఫార్వర్డ్ బ్లాక్ కొంత గండి కొట్టిందనే చెప్పుకోవచ్చు. ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా కనపడుతోంది. అలాగే కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ఆయన ప్రచారం నిర్వహించారు, బహిరంగ సభలు పెట్టారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలిస్తే గనక ఎటువంటి అభివృద్ధి చోటు చేసుకుంటుంది, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ఎటువంటి విజన్తో వెళ్తున్నామన్నది మాత్రం రేవంత్ రెడ్డి తన ప్రసంగం ద్వారా, బహిరంగ సభల ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ విక్టరీ కొట్టింది. ప్రస్తుతం సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇటు ఫార్వర్డ్ బ్లాక్ కూడా 4 స్థానాలు గెలుపొందింది. బీజేపీ మాత్రం 1 స్థానానికే పరిమితమైంది. కొంతవరకు కూడా బీజేపీలో లీడర్షిప్ లేమనేది ఖచ్చితంగా కనపడుతుంది. కొంత చరిష్మా ఉన్న నేతలు క్యాంపెయిన్ చేయలేకపోయారని అనుకోవచ్చు. ఇవి స్థానికంగా జరిగేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించి నేషనల్ వైడ్గా తీసుకొచ్చి క్యాంపెయిన్ చేశారు. కొంతవరకు కూడా అది కూడా బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల అయితే కొంతవరకు కరీంనగర్ కావచ్చు, కొన్ని చోట్ల ఎంపీలు ఇన్ఛార్జీలుగా ఉన్న చోట్లయితే కొంత హవా చూపించగలిగింది. కానీ మరికొన్ని చోట్లయితే పూర్తిగా బీజేపీ 3వ స్థానానికి పడిపోయిందని ఖచ్చితంగా కనపడుతూ ఉంది. బీజేపీ మొదటి నుంచి చెప్పేది ఏంటంటే తామే ప్రత్యామ్నాయ శక్తిగా గెలుస్తాము, నిలబడతాము అని చెప్పేసి మొదటి నుంచి చెప్తుంది. కానీ అటు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో చూసుకుంటే కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. ఇక మున్సిపాలిటీ ఎలక్షన్స్ విషయానికి వస్తే కనుక మనం చూస్తున్నాము, వస్తున్న రిజల్ట్ ఏ మేరకు బీజేపీకి కొంత నాయకత్వ లేమి కనపడుతోందో, కొంతవరకు ప్రజలను ఆకట్టుకోలేకపోయిందో ఖచ్చితంగా కనపడుతోంది. ఇటు కాంగ్రెస్ హవా కనపడుతోంది. పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జీలకు చాలా గట్టిగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో మనము 90% వరకు కూడా మున్సిపాలిటీలు గెలుచుకోవాలి, ఈ ఎలక్షన్స్ ఒక బూస్టప్ గాను ఇదొక పనితీరుకు రెఫరెండంగా కూడా భావించాలని కూడా చెప్పడం జరిగింది. దీంతో కొంతవరకు కాంగ్రెస్ తన విజయం దిశగా వెళ్తోంది, ఆధిక్యాన్ని కనపరుస్తోంది. మనకి కనపడుతూ ఉంది. కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికక్కడ జెండాలు ఎగరవేస్తూ విక్టరీ సింబల్స్ చూపిస్తూ గెలిచిన సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. రామగుండంలో మొత్తం 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు గాను కాంగ్రెస్ 33, బీఆర్ఎస్ 12, బీజేపీ 1, ఫార్వర్డ్ బ్లాక్ 4 స్థానాలు కైవసం చేసుకుంది. రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ విక్టరీ కొట్టింది. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ ను కాంగ్రెస్ గెలుచుకుంది. మొత్తం 60 స్థానాలకు గాను కాంగ్రెస్ 33, బీఆర్ఎస్ 12, బీజేపీ 1 చోట గెలుపొందింది. ఇక 4 స్వతంత్రులు విజయం సాధించారు. దీనికి సంబంధించి స్పాట్ లో విజయభాస్కర్ సిద్ధంగా ఉన్నారు. విజయభాస్కర్, కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది, మొత్తం 60 స్థానాలను గెలుచుకుంది. ఏంటి మొత్తం 60 స్థానాలు గాను 33 స్థానాలు తన ఖాతాలో వేసుకుంది?
దేవి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఖాతాలో చేరింది. హస్తం హవా కొనసాగింది. మొత్తంగా చూసినట్టయితే పెద్దపల్లి జిల్లా మొత్తం కూడా పెద్దపల్లి జిల్లాలో ఉన్న 3 మున్సిపాలిటీలు కార్పొరేషన్ పూర్తిగా హస్తం ఖాతాలో పడ్డాయని చెప్పవచ్చు. మా మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంతనిని కాంగ్రెస్ తొలుత కైవసం చేసుకోగా ఆ తర్వాత పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ పెద్దపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. కొద్దిసేపటి క్రితం రామగుండం మున్సిపాలిటీ కూడా మ్యాజిక్ ఫిగర్ కాంగ్రెస్ పార్టీ దాటిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. అక్కడ మొత్తం 60 డివిజన్లు ఉంటాయి. 60 డివిజన్లకు గాను 33 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుందని చెప్పవచ్చు. ఈ విజయానికంటే ముందు రామగుండంలో రోడ్ల విస్తరణ పనులు కావచ్చు, ఆ తర్వాత కొన్ని ఇతర కార్యక్రమాలు రోడ్ల విస్తరణ కావచ్చు, అభివృద్ధి పనుల పేరుతో క్వార్టర్ల పేరుతో జరిగిన కొన్ని కూల్చివేతలు వీటన్నిటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి తొలుత వ్యతిరేకత ఉంటుందని అంతా భావించారు. కాంగ్రెస్ పార్టీ కాస్త వెనుకంజ వేసే అవకాశం ఉంటుందని కూడా అంతా భావించినప్పటికీ ఆ సిచ్యువేషన్ ఓటర్లు ఎక్కడ కనిపించలేదు. పోలింగ్లో కూడా ఎక్కడ కూడా అది ప్రభావమే కనిపించలేదని చెప్పవచ్చు. రామగుండం పూర్తిగా అదైపోయింది. అది శాసనసభ ఎన్నికల్లో సేమ్ ఇదే ఫలితం వచ్చింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే ఫలితం వచ్చింది. తాజాగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం రావడంతో మరొకసారి పెద్దపల్లి జిల్లా అనేది కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటలాగా మారిందని మనం ఈ ఫలితాలన్నిటి రుజువు చేస్తున్నాయని చెప్పవచ్చు. దాంతోపాటుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనుక మనం చూసినట్టయితే మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట కాంగ్రెస్ పార్టీ ఒక బ్రహ్మాండమైన విజయాన్ని సాధించిందని చెప్పవచ్చు. అటు ఉస్నాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ కంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అక్కడ 20 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 18 స్థానాలను కైవసం చేసుకుని ఒక భారీ విజయాన్ని నమోదు చేసిందని చెప్పవచ్చు. మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందని చెప్పవచ్చు. 15 స్థానాలకు గాను 15 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించారు. మరోవైపు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కాస్త బీఆర్ఎస్ పార్టీకి ఒక ఉపశమనం కలిగించే విజయం దక్కిందని చెప్పవచ్చు. జిల్లా వ్యాప్తంగా శాసనసభ ఎన్నికల్లో 5 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి గెలిచినప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా వాళ్ళు చేతులెత్తేయడం అనేది ఒక స్పష్టంగా కనిపించింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ విషయాన్ని కనుక చూసినట్టయితే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో లోకల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నామమాత్రపు పోటీని కూడా ఇవ్వలేకుండా చతికిలబడిపోయిన పరిస్థితి. కొన్ని చోట్ల 2 అంకెల ఓట్లకే పరిమితం అయిపోయింది కొన్ని డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. తను ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గత ఎన్నికల్లో పార్టీని పట్టించుకోకపోవడం, తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పేసి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఇక్కడ అనూహ్యంగా కమల వికాసం జరిగిందని చెప్పవచ్చు. 33 స్థానాల్లో బీజేపీ పార్టీ లీడ్లో ఉంది. అందరూ ఊహించినట్టుగా ఇక్కడ హంగ్ వస్తుందని భావించారు. తొలుత ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని భావించినప్పటికీ కూడా కమలం అనూహ్యంగా దూసుకుపోతుందని చెప్పవచ్చు. 33 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే 4 స్థానాలను విజయం సాధించింది. పూర్తి స్థాయి మెజారిటీ దిశగా బీజేపీ వెళ్తున్నట్టయితే కనిపిస్తుంది. అయితే కాకపోతే కొన్ని డివిజన్లలో మెజారిటీ స్వల్పంగా ఉంది. దాదాపు 40 ఓట్లు 30 ఓట్లు లీడ్లో ఉండడం వల్ల ఈ మెజారిటీ ఎటు దారితీస్తుంది, తుది ఫలితాలు వచ్చేంత వరకు కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే కరీంనగర్ మున్సిపాలిటీలో ఉంది. దీనికి సంబంధించి ఈ ప్రచారాన్ని పూర్తిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా అననుకూల ఫలితాలు వీసినప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో మెరుగైన ఫలితాలు వస్తాయని అంతా భావించినప్పటికీ ఒక కరీంనగర్ మినహా ఎక్కడ ఫలితాలు అయితే రాలేదు. ఒకవైపు రాయికల్ మున్సిపాలిటీలో మాత్రం బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అక్కడ 5 స్థానాలు మొత్తం 11 స్థానాలకు కానీ 5 స్థానాలు బీజేపీ సాధించింది. 3 కాంగ్రెస్ 3 బీఆర్ఎస్ సాధించిన పరిస్థితుల్లో ఒకరు ఇండిపెండెంట్ గెలిచారు. అయితే ఇక్కడ హంగ్ వచ్చే అవకాశాలు ఉండడంతో బీజేపీ ఎవరిని ఆకర్షిస్తుంది, బీజేపీ వైపు ఎవరు వెళ్తారు, బీజేపీతో జట్టు కడితేనే ఎవరైనా విజయం సాధించవచ్చు, లేదంటే అన్ని పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ జట్టు కడితే రాయకల్ మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రాతినిధ్యం వహిస్తున్న చొప్పదండి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ అనూహ్యంగా విజయం సాధించింది. ఒక పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని కొనసాగించిందని చెప్పవచ్చు మున్సిపాలిటీలో.